చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. అయితే EU, అమెరికా కోట ఎగుమతులకు మినహాయింపునిచ్చింది. దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు అదుపు తప్పకుండా చూడటం, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. నిషేధానికి ముందు లోడింగ్ ప్రారంభమైన సరుకులు భారత ఓడరేవుల వద్ద ఇప్పటికే లంగరు వేసిన నౌకలు లేదా కస్టమ్స్కు ముందుగానే అప్పగించిన నిల్వలకు ఎగుమతి అనుమతి కొనసాగనుంది. దీంతో విదేశీ కొనుగోలుదారులతో ఇప్పటికే కుదిరిన ఒప్పందాలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ ఉత్పత్తి అవసరాలకు మించి ఉంటుందని అంచనా వేసిన కేంద్రం 1.59 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇచ్చింది. కానీ చెరకు దిగుబడులు తగ్గటం, పశ్చిమాసియాలో అనిశ్చితి పెరగటం పరిస్థితిని మార్చేశాయి. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం వరుసగా రెండో ఏడాది కూడా భారత్ వినియోగించే మొత్తానికి తక్కువ చక్కెరనే ఉత్పత్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమోదించిన ఎగుమతి కోటాలో దాదాపు 8 లక్షల టన్నుల సరుకులకు ఒప్పందాలు కుదిరాయి. అందులో 6 లక్షల టన్నులకు పైగా సరుకు విదేశాలకు తరలిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మిగిలిన సరఫరాలను ఎలా నిర్వహించాలన్న దానిపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉండడంతో ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది.